జగన్ ఉన్నప్పుడే బాగుండేదని జనం మాట్లాడుకుంటున్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. కానీ తన గురించి, తన ఘనత గురించి ఆయన చెప్పుకుంటే పెద్ద ఆశ్చర్యం లేదు. ఎవరైనా తమదే బాగుంది, తమ పాలనే మంచిగా ఉంది, తమ పాలన గురించే జనం ఘనంగా చెప్పుకుంటున్నారు అనే అభిప్రాయంతోనే ఉంటారు. కానీ జగన్ అంటే గెట్టనటువంటి వాళ్ళు, జగన్ విషయంలో కూసింత దూరం పెట్టేటువంటి వాళ్ళు కూడా జగన్ మళ్ళీ వస్తాడేమో అనే అభిప్రాయం బలపడుతున్నట్టుగా రాయడమే ఆసక్తికరమైనటువంటి విషయం. తాజాగా నెల్లూరు నుంచి ప్రచురితమయ్యే జమీన్ రైతు పత్రికలో వచ్చిన ఒక కథనం ఆసక్తిని రేకెత్తిస్తుంది. జమీన్ రైతులో వచ్చినటువంటి కథనం ప్రకారంగా జగన్ వస్తాడనే భయం వదిలించేదెట్లా, జగన్ మళ్ళీ రాబోతున్నాడనే అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తోంది అని జమీన్ రైతు అభిప్రాయపడుతోంది. అన్ని వర్గాల్లో సాధారణ ప్రజల నుంచి అటు అధికారుల వరకు అన్ని సెక్షన్స్లో ఈ వాదన బలపడుతోంది అని ఆ పత్రిక చెప్తుంది. చాలా ఆశ్చర్యకరం. ఏ రాశారో ఒక్కసారి చూస్తే మనందరికీ ఇట్టే అర్థమైపోతుంది. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దాన్ని ప్రతి సమావేశంలో గొప్పగా చెప్పుకుంటున్నాడు వైఎస్ జగన్. నిన్న కూడా ఆయన తన పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పాడు. ఇంతగా ఎందుకు రాష్ట్రం మొత్తంలో ఈ భయం ఒక మహమ్మారి వలె వ్యాపించిపోతున్నది. ఒక పక్క తెలుగుదేశం అభిమానుల్లో, మరో పక్క ప్రభుత్వ అధికారుల్లో జగన్ భయం పేడ కలలు తెప్పిస్తున్నది. అధికారం మళ్ళీ ఆయన చేతికి చిక్కితే మనం ఊళ్ళు వదిలి వెళ్ళిపోవాలనే ఆందోళనతో కార్యకర్తలు మనల్ని రాచి రంపాన పెడతారనే భయంతో అధికారులు నీరసించిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు కూడా మళ్ళీ జగన్ వస్తారేమో అనేటువంటి భయంతో గడుపుతున్నారు. జమీన్ రైతు రాసినటువంటి కథనం సారాంశం. అంటే మళ్ళీ జగన్ వస్తారు అనే వాదన ఎంత క్షేత్రస్థాయి వరకు వెళ్ళిందో, మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఎంతగా బలపడుతుందో ఈ కథనం మనకి చాటుతోంది. చాలా విచిత్రంగా జగన్ మళ్ళీ వస్తాడేమో అనే సందేహం అందరిలో ఎందుకు కలుగుతున్నది అనేది ప్రశ్న. వైఎస్ఆర్సీపీని 11 సీట్లకు ఈయన స్థాయికి దిగజారు చేసిన ప్రజలు ఆ భూతాన్ని మళ్ళీ నెత్తిన తెచ్చి పెట్టుకుంటారనే అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏమిటంటే 3 పార్టీల కూటమి ప్రధానమైనటువంటి వైఫల్యం. ఈ 3 పార్టీల కూటమి కొనసాగినా మళ్ళీ జగన్ వచ్చేస్తారనే అభిప్రాయం జనాల్లో పెరుగుతోంది. జమీన్ రైతు అంటోంది. అంటే ఇదే కూటమి ఇదే తీరున మళ్ళీ కలిసి సాగిన 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ ఎంతో కలలుగంటున్నా, ఈ కూటమి కొనసాగుతుందని చంద్రబాబు ఎంతగా ఆశిస్తున్నా అవకాశమే ఉండబోదు అన్నట్టుగా జమీన్ రైతు అంటోంది. 3 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే జోష్యం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ జమీన్ రైతు అంచనా ప్రకారంగా ప్రజల్లో మళ్ళీ జగన్ వస్తారనే అభిప్రాయం బలపడుతున్నట్టుగా, అది టీడీపీ కార్యకర్తలని పీడకల మాదిరిగా వెంటాడుతున్నట్టుగా, ఆ భూతం మళ్ళీ పైకి లేచే ప్రమాదం ఉండొచ్చు అని భావిస్తున్నట్టుగా ఆ పత్రిక అంటుంది. అంటే దీన్ని బట్టి మళ్ళీ జగన్ రాగల అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కూటమి విధానాలే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ పాలనని వదిలేసి తమ ప్రాపకాల కోసం, తమ ప్రయోజనాల కోసం తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే మిన్నగా సాగుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది దొంగలకు అన్ని అప్పగించేశారు అన్నది ఈ పత్రికలో వచ్చినటువంటి కథను సారాంశం. చాలా ఆసక్తికరమైనటువంటి రాత, ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అందరినీ ఆలోచనకు గురి చేసేటువంటి అంశం కూడా. చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా కూటమి క్షేత్రస్థాయిలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందనేటువంటి వాస్తవాన్ని ఈ పత్రిక కథనం అద్దం పడుతోంది.